మరదలు అందరు మంచిగున్నారు అనుల్లా నేనైతే మంచిగున్నా మరి ఆలస్యం చేయకుండా స్టోరీ వేసిద్దాం లచ్చక ముచ్చట్లు తెలంగాణలో కొత్త పార్టీ రాబోతున్నదట తెలంగాణ నిధులను దోచుకోవడానికి అంటాడు గంగుల కమలాకర్ అన్న నాటు నాటు పాటకు స్టెప్పులేసింది ఉక్రెయిన్ సైన్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది మస్తుగానం ఛాయ కొట్టు నడుపుతాందా అవ్వ సత్యదాకా సొంత కాళ్ళ మీద బతుకుడే ఇష్టమట కొందరు ప్రతి పనికి ఎవరో ఒకరి మీద ఆధారపడి బతుకుతారు అయితే కొందరు మాత్రం వయసు మీద పడిన సుత సచ్చేదాకా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే బతుకుతారు సేమ్ ఎవ్వలెక్కని ఇగో గిడ చాయ్ కొట్టు నడిపిస్తున్న ఈ అవ్వ గురించే నువ్వు మనం చెప్పుకునేది అవ్వ పేరు కృష్ణ ఏం తక్కువ 70 ఏండ్లు ఉంటాయి అవ్వకు పంజాబ్ రాష్ట్రంలో ఉంటుంది బేబే పేరుతోని టీ కొట్టు నడుపుతుంది అవ్వ బేబే అంటే వాళ్ళ భాషలో ముసలేవ్వ అని అర్థమాట మరి అవ్వకు గీ వయసులో కష్టపడే అక్కర ఎందుకు వచ్చిందంటే గీ అవ్వ వాళ్ళ పెనిమిటి జీవించిందట కొడుకు ఉన్న సుత కూలి చేసుకొని బతుకుతాడు కొడుకుని ఎందుకు కష్టపెట్టాలని ఎవరి మీద ఆధారపడద్దని చెప్పి అవ్వ టీ కొట్టు నడిపి బతుకుతుంది గీ అవ్వకున్న ఇంకో స్పెషాలిటీ ఏంటిదనంటే ఛాయ్ చేసే టైంలో జానపద గీతాలు వాడుకుంటేనే ఛాయ్ చేస్తుందట అవ్వ పని పాట చేతగాక అయ్యవల మీద ఆధారపడి బతికేటోళ్ళు జరగి అవ్వను చూసైనా ఏదో ఒక పని చేసి అయ్యవలకు ఆసరగాలి మనసు మంచిగా లేదనుకో ఏం చేస్తాం ఉల్లా ఏదన్నా గుడికి పోయి దేవునికి మొక్కి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుంటాం ఏదో మనసు నిమ్మలం కోసం అట్లా గుడిలో వంటి పోతారు జనాలు ఎక్కువగా కానీ గుడి అంటే రాముడో కృష్ణుడో ఆంజనేయుడో అమ్మవారో ఏదో ఒక దేవుడు ఉంటాడు కానీ ఇక్కడ ఓ అన్న గుడి కట్టిండు అసలు అక్కడ ఏ దేవుడు ఉన్నాడు ఎవరికి గుడి కట్టిండో మీరే చూడలే ఆగో గీదేం గుడి ఇక్కడ ఏ దేవుడు లేడు ఏదో విగ్రహం కానొస్తున్నది మీరేమో గుడి అంటిరి అని అంటారా అవునుల్లా గది గుడే సినిమా హీరోయిన్ సమంత గుడి ఆంధ్రప్రదేశ్ జిల్లా బాపట్లల సమంతకు గిట్ల గుడి కట్టిండు ఓ అభిమాని ఆ అన్న పేరు తెనాలి సందీపట కార్ డ్రైవర్గా పని చేస్తాడట అన్న అసలు గుడెందుకు కట్టినవో జర చెప్పే మేడం గారు చిన్న పిల్లలకి ఆపరేషన్ చేపిస్తున్నారు చిన్నపిల్లలకి మహిళల సంరక్షణకు చేపిస్తున్నారు అవి నాకు బాగా ఇన్స్పైర్ అయినాయి హెల్పింగ్ చిన్నపిల్లలకి ఒక సామాన్యుడిగా నేను ఒక 4-5 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయాలంటే చేయించుకోలేను అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి మేడం గారు హెల్ప్ చేస్తున్నారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి వాళ్ళ అమ్మగారి మాట కోసం నలుగురికి సహాయపడాలనే మాట కోసం ఆమె అన్ని చేస్తుంది అన్ని చేసిన ఆమెకు నేను కూడా ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాను 4-5 ఇయర్స్ నుంచి ఆలోచన ఉంది మనసులో ఏదో ఒకటి చేయాలని ఆలోచించాను చివరికి ఇది ఇట్లా చేసింది సమంత చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి తన ఇంటి ముందే గుడి కట్టిండట గీ అన్న విగ్రహ ఆవిష్కరణను అందరిని పిలిచి పండగ లెక్క చేసిండు మరి మీ ఇంటైనా గిట్లా హీరోయిన్కి గుడి కడితే నువ్వేమనుకోవా అక్క నాకు తెలిసి ఫస్ట్ మూవీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఆయనకి అభిమానం ఫ్యామిలీ మూవీస్ బాగా తీస్తారు కదా మేడం గారు వాటికి తీసుకెళ్తూ ఉంటారు మేము కూడా సమంత గారి ఫ్యాన్ తెనాలి సందీపన్న అంతకుముందు కూడా సమంత మేడంకు ఆరోగ్యం బాగలేనప్పుడు గుడులు గోపురాలు తిరిగినట్ట ఆమె మంచిగా ఉండాలని అసలు ఇదంతా చేస్తే నీకు వచ్చే లాభం ఏందో జర చెప్పన్నా మేడం గారికి ఇట్లా చేస్తే ఇంకొంతమంది చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకొక 100 మంది 24 అట్లా 10 మంది 20 మందికి పిల్లలకి హెల్ప్ చేసిన అది నాకు బాగా హ్యాపీగా ఉంటుంది
సినిమాల నాటు నాటు పాట ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపుడే కాదు, గా పాటకు ఆస్కార్ అవార్డు సుతా వచ్చింది కదా. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ దేశం ఆర్మీ సైన్యం సుతా నాటు నాటు పాటకు స్టెప్పులేసిందట. మన తెలుగు సినిమా సత్తా ఏందో ఆర్ఆర్ఆర్ సినిమాతో చూపెట్టిండు కదా మన జక్కన్న. చిన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి మొదలు పెడితే సెలబ్రిటీల దాకా నాటు నాటు అనుకుంటా స్టెప్పులు వేసిరి. అయితే ఇప్పుడు గిదే పాటకు ఉక్రెయిన్ సైన్యం సుతా స్టెప్పులు వేసింది. ఏడాదికి పైన సాగుతున్న ఉక్రెయిన్ అక్రమ సొరబాటును తిప్పికొడుతున్న ఉక్రెయిన్ సైన్యం ఈ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో రష్యాను విలన్ లెక్క చూపెట్టుడే కాదు, ఉక్రెయిన్ నాటు దెబ్బ ఎట్లుంటుందో చూడుర్రి అని నాటు నాటు పాటకు వాళ్ళ భాషలా మార్చుకొని గిట్ల స్టెప్పులు వేసిర్రేవు. ఈ పేరడి పాటల ఉక్రెయిన్ ధైర్య సాహసాలు అట్లనే రష్యాను ఎదుర్కొనే తీరును వివరించిందట అక్కడి సైన్యం. ఉక్రెయిన్ సైన్యం విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తుగానం వైరల్ అవుతుంది. మన ఆర్ఆర్ఆర్ టీమ్ సుతా ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిళ్ళు ఉక్రెయిన్ నాటు నాటు పాటను. పాటకు భాషతోని పని లేదు, ప్రతి మనిషిని కదిలిస్తుంది అనడానికి ఈ పాట ఒక ఉదాహరణ అని కామెంట్లు పెడతారట నెట్టింట్లా. నిజానికైతే నాటు నాటు పాట ఉక్రెయిన్ అధ్యక్షుడి రాజభవనం ముందు షూటింగ్ చేసిర్రు. ఇప్పుడు గదే దేశంలో ఉన్న ఆర్మీ వాళ్ళు వాళ్ళ విజయాన్ని ప్రపంచానికి చూపెట్టడానికి ఇట్లా మన పాటను సెలెక్ట్ చేసుకొని స్టెప్పులు వేసిర్రు అంటే నిజంగా మనకు గొప్ప విషయమే కదా నుల్లా. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ పార్టీగా మార్చిల్లు కదా. అయితే తెలంగాణలో ఇంకో ప్రాంతీయ పార్టీ అక్కర ఉన్నది అనుకున్నారో ఏందో. అయితే కొత్త పార్టీలు పెట్టే పనులు ఉన్నారట కొందరు లీడర్లు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో గెలవడానికి ఒక దిక్కు బీఆర్ఎస్ పార్టీ, ఇంకో దిక్కు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు తోడు వైఎస్ఆర్టీపీ పార్టీ సుత ఒకరికి మించి ఒకరు తగ్గేదే లేదని చెప్పి జనాలను కలిసే కార్యక్రమాలు చేస్తున్నారు కదా. ఇక దీనికి తోడుకి ఇప్పుడు ఇంకో కొత్త పార్టీ సుత షరీకైతుందట తెలంగాణలో మరి కొత్త పార్టీ ఎవరు పెడతారని అంటే పొంగులేటి సీనన్న కొత్త పార్టీ పెట్టడానికి సర్వేలు చేస్తున్నాడట. సీనన్నను ఇప్పటికే బీజేపీ పార్టీలు అట్లనే కాంగ్రెస్ పార్టీలు కలుపుకుందామని చూసినా సుత ఏం సమాధానం చెప్పలే అన్న. బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న లీడర్లు అట్లనే బీజేపీ కాంగ్రెస్ పార్టీల సుత అసంతృప్తిగా ఉన్న లీడర్లను కలుపుకొని పార్టీ పెట్టే ఆలోచన చేస్తాడట. ప్రజాబలం ఆర్థిక బలం ఉన్న లీడర్లను పార్టీలో షేర్ చేసుకుంటే మంచిగా ఉంటుందని ఉపాయం చేస్తున్నాడట. ఇక పార్టీ పేరు కూడా జనం తెలంగాణ అయితే మంచిగా ఉంటుందని అనుకుంటాడట. రాజకీయాలలో ఎప్పుడేమవుతుందో తెలియదు కాబట్టి మరి పొంగులేటి సీనన్న నిజంగానే పార్టీ పెడతాడా లేకుంటే మనసు మార్చుకొని మళ్ళీ ఏరే పార్టీలోకి పోతాడా అనేది తెలియదంటే ఇంకొన్ని దినాలు ఆగవలసిందే. ఇక గీ ముచ్చట గిట్లుంటే తెలంగాణ సంపదను దోచుకోవడానికి కొత్త పార్టీలు ఉట్టుకొస్తున్నాయని గరమైండు మంత్రి గంగుల కమలాకర్ అన్న. వేరే పార్టీలో కోట్లెత్తే మన కరెంటు బొగ్గు దోచుకుంటారని చెప్పిండు. పనిల పని షర్మిలక్క మీద సుత మండిపడ్డాడు. మరి కమలాకర్ అన్న ఏం మాట్లాడిండో అన్న మాటలని ఇనుర్రి. తెలంగాణ మొత్తం దోసుకున్నది మీరే కదా, ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీజేపీ పార్టీ కదా. 70 సంవత్సరాలు తెలంగాణ మొత్తము గుడ్డి దీపాలు చేసిరు కదా. మళ్ళీ వచ్చి ఇప్పుడు మీరు ఓట్లు అడుగుతుర్రు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తే మళ్ళీ ఏమైతే గదే గుడ్డి దీపం అవుతుంది. మా పూర్వకాల భవిష్యత్తు అంధకారం అవుతుంది. మన తాతలు కష్టపడ్డారు, తండ్రులు కష్టపడ్డారు, మనం కష్టపడ్డాం. మన బిడ్డలు కష్టపడకూడదు. మన బిడ్డ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అంటే కేసీఆర్ ప్రభుత్వం కొనసాగాలి. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగపోతే మళ్ళీ 40 సంవత్సరాలు అరగూసపడ్డాము, మళ్ళీ గట్లే అరగూసపడతాము. వేరే పార్టీలకు ఏముంటుంది, తెలంగాణకు ఏం సంబంధం? వాళ్ళ రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో ఉంటుంది. బీజేపీ ప్రభుత్వము ఢిల్లీలో ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వము ఢిల్లీలో ఉంటుంది. ఎందుకే కాళేశ్వరం ప్రాజెక్టు పలకొట్టు, నీకు ఇది రాజమండ్రి పోవాలంటే ఏం చేస్తాడు? ఈయన పోయి అక్కడ పోయి పలకొడతాడు. మళ్ళీ గదే ఎండిపోయిన బోర్లు మళ్ళీ మానేయడం ఎండిపోవాలి, మళ్ళీ గదే గుడ్డి దీపం. ఎన్టీపీసీలో బాగా బొగ్గు మొత్తం కరెంటు మొత్తం వాడుకుని మీరు 24 గంటల కరెంట్ తీసుకుంటారు కదా. ఈ బొగ్గును ఆంధ్రాకు పంపు అంటే బొగ్గు పోయింది అనుకో, మళ్ళీ గదే రోజుకు 9 గంటల కోతలు మనకు కనబడుతుంది. హైదరాబాద్ సంపద మీకైనా తీసుకుపోయి రాజమండ్రి పంపు అంటే హైదరాబాద్ సంపద పోయింది అనుకో, గల్ల మళ్ళీ నిధులు లేక ఇబ్బంది పడుతుంది. ఈ ప్రమాదం ఉన్నది కాబట్టే మనం అందరంగా తెచ్చుకున్న తెలంగాణ కాపాడుకోవాలి. సంపద గల తెలంగాణను మళ్ళా దోచుకునే ప్రయత్నం చేస్తారు. దానికి ఉదాహరణ షర్మిల. వాళ్ళ అన్న అక్కడ ఉన్నాడు, వాళ్ళ నాన్న అక్కడ పరిపాలన చేసిండు, ఆమె ఇక్కడ అధికారంగా ఉన్నట్టు. ఎందుకమ్మని దేవుడు సంపద పెరిగింది దోసుకొని పోవాలి. మరి మా బిడ్డల పరిస్థితి నువ్వు సంపద పట్టుకుతో 70 ఏళ్ళు దోసుకున్నావు కదా. ఒక్క తప్పు చేస్తే 50 సంవత్సరాలు బాధపడ్డాము, మళ్ళీ తప్పు చేస్తే మన బిడ్డల భవిష్యత్తు అంధకారం అవుతుంది. గంగుల కమలాకరన్ను షర్మిలకు తెలంగాణలో ఏం పని నువ్వు అడుగుతున్నావు బరాబరే కానీ మరి బీఆర్ఎస్ పార్టీకి వేరే రాష్ట్రాలలో పని ఏందన్నా అని అడుగుతున్నారు ఈ వార్త చూసిన పబ్లిక్.
ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఊహించుడే కష్టమవుతుంది కొన్నిసార్లు. స్వంత పార్టీ లీడర్లకు సుత అర్థం కాదు కేసీఆర్ సారు చెప్పేదాకా. గిప్పుడు సుతం బీఆర్ఎస్లో ఉన్న కొందరు ఎమ్మెల్యేలకు గోలు పట్టుకున్నదట. ఎలక్షన్కు టైం దగ్గర పడుతున్నది కదా, ఈ పారి కూడా కడమ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా మళ్ళోపారి గెలవాలని ముందుకెళ్తాంది బీఆర్ఎస్ పార్టీ. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలకు పొమ్మను లేక పొగబెడతారట. సర్వేలలా గట్లనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లల్లా కొందరు ఎమ్మెల్యేల పనితీరు మంచిగా లేదని వదిలించుకోవడానికి ఉపాయాలు నడుస్తున్నాయట బీఆర్ఎస్ పార్టీలా. గందుకే కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు పోటీగా కొందరు బడా లీడర్లను దింపిర్రట. ఒక దిక్కు కేసీఆర్ సారు, ఇక ఇంకో దిక్కు కేటీఆర్ సార్ అండతోని ఈ పారి టికెట్ మాకే వస్తుందని ప్రచారం చేసుకుంటా అసమ్మతిని పెంచే పనిలున్నారట కొందరు లీడర్లు. ఒక దిక్కు ఎమ్మెల్యేల మీద ఉన్న పాత కేసుల్ని బయటికి తీసుడే కాదు, సోషల్ మీడియాలో రచ్చ చేసి ఎమ్మెల్యే తీరు మంచిగా లేదు గందుకే టికెట్ ఇస్తలేరని ప్రచారాన్ని జోరుగా చేయడానికి రెడీ అవుతారట కొందరు లీడర్లు. సొంత పార్టీ లీడర్లే మా మీద ఎట్లా పడితే అట్లా ప్రచారం చేస్తాలని హైకమాండ్కు చెప్పుకున్నా అసలు పట్టించుకుంటలేరనే చర్చ నడుస్తుంది పార్టీలా. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలే కాకుండా జనగామ, నల్గొండ, సూర్యాపేట, మెదక్ జిల్లాలు ఉండే లీడర్లు ఈ లిస్టులు ఉన్నారట. అగో మొన్నటిదాకా సీఎం సారు సిట్టింగ్లకే సీట్లు ఇస్తా అన్నాడు, మళ్ళీ ఇప్పుడు గిట్లయితాంది ఏందని తలలు పట్టుకుంటారట కొందరు ఎమ్మెల్యేలు. దళిత బంధు కమిషన్ తీసుకున్న కొందరు ఎమ్మెల్యేలను మందలిచ్చిందట మొన్న కేసీఆర్ సారు. ఎమ్మెల్యే ఎంపీలతో జరిగిన మీటింగ్ల సుత పనితీరు మంచిగా లేని వాళ్ళు చక్కగా చేసుకోవాలని చెప్పిండట కేసీఆర్ సారు. పనితీరు మంచిగా లేని వాళ్ళకు ఆగస్టు దాకా టైం పెట్టిండట. కొత్తోళ్లకు టికెట్ ఇచ్చేటట్టు చూసుకోకూరని చెప్పిండట కేసీఆర్ సారు. అయితే కొందరు మాత్రం పని కట్టుకొని సొంత పార్టీ లీడర్లే ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తారట. కొందరు ఎమ్మెల్యేల మీదనేమో దళిత బంధు కమిషన్ ఆరోపణలు, ఇక ఇంకొందరు ఎమ్మెల్యేల మీద డబుల్ బెడ్రూమ్ అక్రమాలు, భూ కబ్జాలు, ఇసుక దందా, బినామీ కాంట్రాక్టర్ల ఆరోపణలు ఉన్నాయి. ఇక కొందరు ఎమ్మెల్యేల మీద దళిత బంధు కమిషన్ ఆరోపణలు, ఇంకొందరు ఎమ్మెల్యేల మీద డబుల్ బెడ్రూమ్ అక్రమాలు, భూ కబ్జాలు, ఇసుక దందా, బినామీ కాంట్రాక్టుల ఆరోపణలు ఉన్నాయి. గులాబీ బాస్ చెప్పినని ఇప్పటికే ఎమ్మెల్యేలు జనాలలోనే ఉంటారు. అయితే కొందరు మాత్రం కావాల్సుకొని కేసీఆర్ సారు, కేటీఆర్ అన్న పేరు చెప్పి నియోజకవర్గాలలో చిచ్చు పెట్టే పని చేస్తున్నారని చెప్తున్నారు ఎమ్మెల్యేలు. చూడాలి మరి కేసీఆర్ సారు సిట్టింగ్లకే సీట్లు ఇస్తాడా, లేకుంటే పనితీరు మంచిగా లేని వాళ్ళను పక్కకు జరుపుతాడా అనేది. పార్లమెంట్లో బీసీ పెట్టవలసిందే. చట్టసభలల్లా బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణన్న. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి అన్నాడు. సీఎం కేసీఆర్ సారు 9 ఏళ్ల పరిపాలనలో ఏ ఒక్క బీసీకి రుణమాఫీ చేయలేదని గరమైండు అన్న. దేశవ్యాప్తంగా కూడా ఇతర రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించి పటిష్టమైన బీసీ ఉద్యమం నిర్మించి జూలైలో పెద్ద ఎత్తున వేలాది మందితో పార్లమెంటును ముట్టడించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. 75 ఏళ్ళు అయితే కూడా ఈ దేశంలో 56% జనాభా కలిగినటువంటి బీసీలకు ఇంకా అన్యాయం చేయడానికినే చూస్తున్నారు. ఈ దేశంలో ఉన్న 75 కోట్ల మంది బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి మీ విధానాలు ఏంటి? ఒక జనాభా లెక్కలు తీయడానికి ముందుకు రావడం లేదు. అగ్రకులాల కాగమేఘాల మీద 10% రిజర్వేషన్లు పెట్టారు. బీసీ రిజర్వేషన్లు పెంచమంటే ఇన్ని రోజులు 50% సీలింగ్ అని ఆపేశారు. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో రిజర్వేషన్లు పెట్టే వరకు కూడా ఈ దేశంలో ఎవరిని కూడా వదిలిపెట్టాం. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లను కూడా 27% నుంచి 50%కి పెంచే వరకు బీసీలు ఎవరు కూడా నిద్రపోరని చెప్పి హెచ్చరిస్తున్నాం. బీసీలు దేశ సంపద సృష్టిస్తున్నారు కష్టపడి, ఎక్కడుంది వాటా అని అడుగుతున్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల అప్పులు చేశారు, అప్పుల్లో మాకు వాటా ఇచ్చారు, కానీ ఆస్తుల్లో వాటా ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నాం. బీసీలకు జరిగిన అన్యాయంపై తప్పనిసరి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి. ఇక గీ ముచ్చడి ఇట్లుంటే రాష్ట్ర సర్కార్ మీద మస్తుగాన మండిపడతారు ఏబీవీపీ లీడర్లు. ఎందుకంటారా, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను సర్కారు మోసం చేస్తుందట. యూనివర్సిటీలల్లో ఖాళీగున్న పోస్టులను భర్తీ చేయాలి అన్నారు. అట్లనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు చేస్తామంటారు. అయితే ఈ దేశంలో దాదాపు 1013 సంబంధించిన ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యూనివర్సిటీలో దాదాపు 70% పైగా అన్ని యొక్క వేకెన్సీస్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ వేకెన్సీస్ అన్ని కూడా ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 11 యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలు ఉంటే దాంట్లో కేవలం ఉస్మానియా యూనివర్సిటీలో 3000కు పైగా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వేకెన్సీస్ వెంటనే ఫిల్అప్ చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది. అదేవిధంగా దీని ద్వారా విద్యార్థికి సంబంధించిన ఏదైతే ఉన్నదో వారికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్య అందకపోవడం వల్ల విద్యార్థులందరూ కూడా ఈరోజు రోడ్లు పాల్పడిన వ్యవస్థ ఈరోజు తెలంగాణ
రాష్ట్రంలో ఏర్పడింది. రాష్ట్ర తెలంగాణ గవర్నమెంట్ విద్యార్థి పరిషత్ కార్యకర్తలని అన్ని ఒక ఏరియాల్లో చాలా ఇబ్బంది పాలు చేస్తుంది. విద్యార్థి పరిషత్ దీనికి ఊరుకోరు. దీని యొక్క సమస్యలపైన దేశవ్యాప్తంగా అదేవిధంగా ఆల్రెడీ ఎడ్యుకేషన్ మినిస్టర్ సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్ని యూజీసీని అందరినీ కలిసి ఈ యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు డిమాండ్ చేస్తుంది. రానున్న రోజుల్లో అవసరమైతే సచివాలయం ముట్టడి కూడా మేము వెనకాడమని చెప్పి విద్యార్థి పరిషత్ మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. విద్యార్థి నాయకులపైన కేసులు బనాయించడం, రిమైండ్లకు పంపించడం, అత్యుత్సాహాన్ని చూపించి లాఠీ చార్జీలు చేయడం జరుగుతుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే సవాల్ విసురుతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న విద్యార్థి నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసమే ఏబీవీపీ పోరాడుతుంది తప్పితే మీ రాజకీయ స్వార్థం కోసం మీరు చేసినట్లుగా కుట్రపూరిత వ్యవహారాలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చేయదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలను మరియు నిరుద్యోగ సమస్యలను ఇకనైనా ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజలపైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం విద్యార్థి నిరుద్యోగ జీవితాలపైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఎంఐఎం పార్టీకి దమ్ముంటే రాష్ట్రమంతటా పోటీ చేయాలి అంటాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న. ఎంఐఎంకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందట. ఆస్తుల్ని కాపాడుకునుడు, ఆస్తుల్ని పెంచుకునుడు గిదొక్కటే తెలుసు ఎంఐఎంకు అంటాడు బండి సంజయ్ అన్న. ఇంకా ఏం మాట్లాడిండో మీరే ఇన్నుల్లి. ఎంఐఎం పార్టీ కంట్రోల్ ఉన్న విషయం దీని ద్వారా స్పష్టమవుతున్నది. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ అంతా కూడా ఎంఐఎం పార్టీ చేతిలో స్పష్టమవుతున్నది. ఎంఐఎం పార్టీ సేవ చేసిన పార్టీ. ఇలా హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో పోటీ చేసే దమ్ము వాళ్ళకి లేదు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొమ్ము కాసేటువంటి పార్టీ, పైసలు చంపే పార్టీ, ముస్లింలను ఓటు బ్యాంక్గా మార్చి ముస్లింల బతుకులు నాశనం చేసిన పార్టీ ఎంఐఎం పార్టీ. వాళ్ళ ఏడుపు వాళ్ళు ఏడవాలే. బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఎంఐఎం పార్టీ చూస్తున్నది. కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నది. వీళ్ళందరి లక్ష్యం ఏంది? భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో వీళ్ళందరూ ఒక్కరైతున్నారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, ఎంఐఎం పార్టీకి దమ్ము ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పోటీ ఏమని చెప్పండి. పాత బస్తీని ఎందుకు ఎంఐఎం పార్టీ అభివృద్ధి చేయలేకపోయింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎంఐఎం పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ మోచెత్తి నీళ్ళు తాగింది. టీడీపీ అధికారంలో టీడీపీ దగ్గర కాలు పాదాలస వేసుకోవడం వస్తున్నది టీడీపీ నాయకులది. టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నది. ఇన్ని రోజులు చేసింది ఎంఐఎం పార్టీ ఏం చేసింది? ఓల్డ్ సిటీ కోసం ఏం పనిచేయలే. ఓవైసీ కుటుంబం యొక్క ఆస్తిపాస్తులు సంపాదించుకోవడము, ఆస్తులను కాపాడుకోవడము, వ్యాపారాలు చేయడం. ఓల్డ్ సిటీలో ఇంతవరకు ఒక్క కంపెనీ ఎందుకు రాలే? ఓల్డ్ సిటీలో అభివృద్ధి ఎందుకు జరుగుతలేదు? ఓల్డ్ సిటీలో యువకులు పాస్పోర్ట్లు ఎందుకు వస్తలేవు? ఓల్డ్ సిటీలో యువతకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు? ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు కాలేకపోయింది? ఓల్డ్ సిటీలో ముస్లింల బతుకులు ఎందుకు నాశనం చేశారు? దాని మీద ఎంఐఎం పార్టీ నాయకులు ఫస్ట్ సమాధానం చెప్పాలి. దేశంలో బ్రాహ్మణ సదనం ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నాడు సీఎం కేసీఆర్ సారు. రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో బ్రాహ్మణ సదన్ను కేసీఆర్ సారు ప్రారంభించిండు. బ్రాహ్మణులపైన కేసీఆర్ సారు వరాల జల్లు కురిపించిండు. కేసీఆర్ సారు ఏం మాట్లాడిండో సారు మాటలనిందాం. పురం యొక్క హితం కోరేవారే పురోహితులు, లోకా సమస్త సుఖినోభవంతు అన్నది బ్రాహ్మణుల నోట పలికే జీవనాదర్శం. బ్రాహ్మణుల మనసు, మాట, శరీరం చేసే పని లోకహితం కోసమే. తెలంగాణ ప్రభుత్వ విధానం సర్వజన సమాదరణ, పేదరికం ఎవరి జీవితాల్లో ఉన్నా వారిని ఆదుకోవాలనే మానవీయ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు అని నేను మనవి చేస్తూ ఉన్నాను. కులానికి పెద్దలైనా బ్రాహ్మణుల్లోనూ చాలామంది పేదలు ఉన్నారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వం తన బాధ్యతగా భావించింది. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును తెలంగాణ ప్రభుత్వం 2017 ఫిబ్రవరి 1న ఏర్పాటు చేసింది. ఏడాదికి 100 కోట్ల రూపాయల నిధులను బ్రాహ్మణ పరిషత్తుకు కేటాయిస్తూ ఉన్నది. ఈ నిధులతో వివిధ సంక్షేమ పథకాలు అమలవుతూ ఉన్నాయి. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు వివేకానంద స్కాలర్షిప్ ఇప్పటి వరకు 780 మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ ద్వారా ఆదుకోబడ్డారు. పేద బ్రాహ్మణుల జీవనోపాధి నిమిత్తం బెస్ట్ అంటే బ్రాహ్మిన్ ఎంపవర్మెంట్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే పథకం అమలవుతున్నది. ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా గరిష్టంగా 5 లక్షల గ్రాంట్ను ప్రభుత్వం అందిస్తున్నది. ప్రతిపక్షాల
నమ్ముకుంటే ఆగమైతామంటాడు మంత్రి హరీష్ రావు అన్న. తెలంగాణకు కేసీఆర్ సార్ నాయకత్వమే శ్రీరామ రక్ష అన్నాడు. కాంగ్రెస్ పార్టీ పాలమూరుకు కరువును పట్టుకొస్తే సీఎం కేసీఆర్ పాలమూరు జలదృశ్యం ఆవిష్కరించిందని చెప్తాడు అన్న. అచ్చంపేటలో 100 పడకల ఆసుపత్రి 20 కోట్ల రూపాయలతో అన్ని అధునాతన సౌకర్యాలతో కట్టిన ఆసుపత్రిని ప్రారంభించుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రేమతోని ఈ అచ్చంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని 2300 కోట్ల రూపాయలతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ను మొన్న మంజూరు చేయడం జరిగింది. మనకు 2300 కోట్లతో ఉమామహేశ్వర ప్రాజెక్టు, చెన్నకేశ్వర స్వామి ప్రాజెక్టు, అదేవిధంగా ఆంజనేయ స్వామి ప్రాజెక్టు, మన నిరంజన్ శావలి లిఫ్ట్ ఇరిగేషన్లను మనకు మంజూరు చేసిన కేసీఆర్కు కృతజ్ఞత చెప్పే సందర్భంగా ఈ సభను మనందరం కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయిపోయి కృష్ణా జలాలు మన నేలను ముద్దాడితే అచ్చంపేట రూపురేఖలే మారిపోతాయి. ఇలా అచ్చంపేట ప్రజల దశాబ్దాల కళ నిజం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది, మన ముఖ్యమంత్రి కేసీఆర్ దని మనం చేస్తా ఉన్నాం. అచ్చంపేట ప్రాంతానికి సాగునీళ్లు ఎవరు తెచ్చిండ్రు అంటే కేసీఆర్ ఇచ్చిండు, గువ్వల బాలరాజు తెచ్చిండు అంటారు. ఇంతకంటే గొప్ప అవకాశం వస్తుందా? అందువల్ల ప్రజలతో కూడా నేను మనవి చేసేది ఒక్కటే, ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం అవుతుందంటే, కల్వకుర్తి పూర్తయిందంటే, కల్వకుర్తి ద్వారా మన అచ్చంపేట ఉప్పునూతలకు ప్యాకేజ్ 30 ఎక్స్టెన్షన్ పథకం వచ్చిందంటే, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్లు పూర్తయినాయంటే, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందంటే ఇలా కేసీఆర్ వల్ల సాధ్యమైంది. గతంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, వాళ్ళు ఏమైనా చేసిండ్రా? ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ ఈ పాలమూరు జిల్లాకి ఏమైనా ఇచ్చిందంటే కరువునిచ్చింది, వలసలనిచ్చింది. కానీ ఇలా కేసీఆర్ వచ్చినాక వలసలు వాపసు వచ్చినాయి, పాలమూరు పచ్చబడ్డది. ఇవాళ ఇరిగేషన్ ఫెసిలిటీ అద్భుతంగా పెరిగింది. రేపో మాపో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ప్రారంభమవుతుంది. మన అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలవుతాయి. మరి ఇవన్నీ కూడా పూర్తి కావాలంటే అది కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. మనం కేసీఆర్తోని ఉంటే జలదృశ్యం వస్తుంది, కానీ ప్రతిపక్షాలను నమ్మితే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్కారు దవాఖానాల డాక్టర్లు ఉండకపోవు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి ఆ రోజు ఉండేది. కానీ ఈరోజు మన ఆసుపత్రిలో డెలివరీలు చూస్తే పోయిన ఏప్రిల్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో 70% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగినాయి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 30% సర్కారు దవాఖానాలలో అవుతుండే. సీన్ రివర్స్ అయింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండే, రాజశేఖర్ రెడ్డి ఉండే, ఎవరన్నా ఈ మిషన్ భగీరథ గురించి ఆలోచన చేసిండ్రా? గివ్వి మరి ఈ లచ్చక ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా. అంతనుకుంటా మరి.